వెళ్లడానికి రోడ్డు ఇవ్వాలని కోరుతూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఫ్లాట్ల యాజమాన్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో 999,1001 సర్వే నంబర్లోని 8 ఎకరాల భూమిలో చేస్తున్న ఫ్లాట్లలో భూమిని కొనుగోలు చేశామని, ఫ్లాట్ల కొనుగోలు చేసినప్పుడు చూపిన రోడ్లు ఇప్పుడు లేవని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ వెంచర్లో 118 ఫ్లాట్లు ఉన్నాయని, చాలా మంది అప్పులు చేసి భూములు అమ్ముకుని ఫ్లాట్లు కొనుగోలు చేశారని, ఇప్పుడు లేఅవుట్ లో చూపిన రోడ్లకు ఫ్లాట్ల యాజమానులకు సంబంధం లేదనడం అన్యాయమన్నారు. ఈ విషయంలో తమ న్యాయం చేయాలని తమకు కోరారు. లేఅవుట్ కాపీ అన్న కాడ ఉంది. వెంకరెడ్డి లేఅవుట్ కాపీ ఏజెంటు నేను మల్లన్న సార్లో ఎడిగడకి స్టాపూర్ మాది పైసలు పోయినందుకు మేము ఇక్కడ మేడ్చల్లో మేము కొనుక్కున్నాము. గౌడెల్లిలో కొనుక్కుంటే తక్కువలో దొరికిందని మేము కొనుక్కుంటే హరిప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి మేము అందరూ ఫ్లాట్లలో కొనుక్కొని సైన్లు పెడితే ఇప్పుడు రోడ్డు లేదు, ఆ ఫ్లాట్లకు రోడ్డు లేదు. రోడ్డు లేనిది ఇల్లు ఎట్లా కట్టుకుంటాం? మేము ఇల్లు కట్టుకున్నందుకు పరిస్థితులు మేము చిన్న పైసలు పోగేసుకుని ఇల్లు కట్టుకుందాం అనే టైంకి మాకు రోడ్డు ఇస్తలేడు. రోడ్డు మమ్మల్ని బెదిరిస్తుండు, పైసలు ఇస్తేనే మీకు రోడ్డు ఇస్తా అని అంటుండు. మేము ఎట్లా? అప్పుడే మీరు చూపిస్తేనే కదా మేము ఫ్లాట్లు కొనుక్కుంది, ఆ రోడ్డు చూపిస్తేనే కదా మేము కొనుక్కుంది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా బెదిరిస్తుంది? మాకు ప్రాణహాని ఉంది. మేము 3 సంవత్సరాల కింద మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులను కూడా వాళ్ళను కానిస్తలేడు. కానీకుంటే మేమేం చేసినాం? ఇప్పుడు మేము రేట్లు పెరిగినాయని వాడు అట్లా చేస్తుంటే మేము ఊకుంటలేము. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఎంత ఓపిక పట్టి మాకు నశించిపోయినందుకు ఇప్పుడు మాకు కావాలని, మా ప్లాట్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. హరిప్రసాద్ ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో మా ప్లాట్లు మాకు ఇచ్చేటట్టుగా చేయాలి, లేకుంటే నేను కంప్లైంట్ ఇంకా తీవ్రంగా చేస్తాను. నేను ఆడపిల్లనేమో మా ఉసురు తగులుతుంది, మీకు మీ పిల్లలకు తగులుతుంది. నా ఉసురు ఏందో మేము ఏడ్చుకుంటాం. మేము పైసలు కట్టుకున్నాం, మల్లన్న సాగర్లో పోయినందుకు ఇక్కడ దొరికిందని మేము సంతోషంతో తీసుకున్నాము. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మేము. అంతకెంత ఎక్కువ నువ్వు ఏడవాలి, బాధపడాలి. ఎందుకు రా ఈ మల్లన్న సాగర్లతో పెట్టుకున్నాను? పోలీసులను వాళ్ళని దోలుకుపోయి వాళ్ళ ముంగట నేను చెక్ చేసి నిరూపిస్తాను. నేను ఏంటో, నా పేరు ఏంటో, నా కవిత నా పేరు, ఎల్ఐసి ఏజెంట్. చిన్నగా మేము అక్కడక్కడ తిరుక్కుంటూ ఎండనక వాననక తిరుక్కుంటూ ఏరినాము. మాకు చిన్నగా తక్కువలో దొరికిందని మేము చేసుకున్నాము. ఇది కంపల్సరీగా చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఓపిక పట్టే నశించిపోయినాం, ఇక ఓపిక లేదు. నువ్వు చేసిరు. అప్పుడు ఫస్ట్ గోడ కట్టిండు, రోడ్ ఇచ్చినోడు ఆడే, ఫ్లాట్లు చూపించినోడు ఆయన్నే. మళ్ళీ ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా డోర్ అది కట్టిండు. గేటు పెట్టినాక మేము తీపిచ్చేసినాక కూడా మళ్ళీ గోడ పెట్టినాక కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి గోడ కొట్టినాక కూడా మమ్మల్ని బెదిరిస్తుంది, మాకు పైసలు కావాలని. ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగినందుకు ఇప్పుడు మాకు పైసలు కావాలని ఎందుకు ఇస్తాం? మేము చిన్న జాబ్ చేసుకుంటూ డిమాండ్ 2 లక్షలు అడుగుతుంది ఒక ఫ్లాట్ కి. ఆ రోడ్డు కోసం 6 సంవత్సరాల కింద గౌడెల్లి రూట్లో ఒక వెంచర్ 6 సంవత్సరాల కింద 6 ఎకరాలు వెంచర్ చేసి హరిప్రసాద్ అనేట ఆయన వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి ఈ ల్యాండ్ను ఫస్ట్ రోడ్ ఒకటి వాళ్ళు ఎంఓఈ రాసుకొని ఈ వెంచర్కి రోడ్డు చూపించుకుంటూ మాకు ఈ ప్లాట్లు ఒక కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చి ఈ ప్లాట్లు మాకు అమ్మిండు 6 సంవత్సరాల కింద. ఇప్పుడు ఆ ప్లాట్లను మొత్తం మేము పోకుండా దారికి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి 12 ఫీట్ల కాంపౌండ్ వాళ్ళు కట్టి మేము ఆ ప్లాట్లకు వెళ్ళేటప్పుడు చాలా బెదిరిస్తున్నాడు. ఇంకా డబ్బుల కొరకే మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేడు, చాలా అరాచకం చేస్తున్నాడు. మేము ఒక్కొక్కరం పోతే మా ప్రాణహాయుడికి ఉంది. అందుకొరకు మేము పోలీసు వాళ్ళను అప్రోచ్ అయితే వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఎస్సీ దాని కింద ఈ కేసును డైవర్ట్ చేస్తున్నాడు. దీనికి మాకు న్యాయంగా జరగాలి ఎట్టి పరిస్థితులని మేము నిర్ణయించుకుంటున్నాం.
1000 to 1001 3 సర్వే నెంబర్లు. ఇది 6 ఎకరాలు. ఎన్ని ఫ్లాట్లు అనేది 118 ప్లాట్లు. మీరు ఎంత మీది ఎంత ఎక్స్టెంట్? మాది 200 కదా సార్. మొత్తం బాధితులు ఎంతమంది ఉంటారు? 118 మంది ఉన్నారు. మా వైఫ్ మీద 6 years బ్యాక్ ఈ గౌడవల్లిలో ఏదైతే వెంచర్ చేసిరో మొత్తం ఒక 200 square yards మేము కూడా అందులో తీసుకున్నాము, వేరే మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రూ తీసుకున్న తర్వాత అప్పుడు మాకు ఏదైతే రూట్ చూపించిండో ఈ హరిప్రసాద్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఏదైతే రూట్ చూపించి వాళ్ళ ఎంఓయూ ప్రకారం ఏదైతే మాకు రూట్ చూపించిరో ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఆ రూట్ లేదని చెప్పి మా దగ్గర డబ్బులు గుంజడానికి కాంపౌండ్ వాల్ కట్టి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని రాళ్లతో కొట్టి మమ్మల్ని మా ప్రాణానికి కూడా హాని కలిగేస్తుండు. దీన్నే మేము ఇదే విషయం మీద మేము కేసు పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసుని తప్పుదోవ పట్టించడానికి SC ST కింద వాళ్ళ కమిషన్లో కేసు వేసి పోలీసు వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్కయ్యి పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసిండు. కానీ వాస్తవంగా మేము 118 మంది ప్లాట్ ఓనర్స్ అందులో నాదొక ప్లాట్ ఉంది, నా ప్లాట్ నెంబర్ 34, మా ఫ్రెండ్ది కూడా 28, నేను నాత్రు కొన్నాడు ఆయన. సో చాలా రకాలుగా మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మేము రూపాయి పోగు చేసుకొని మేము అప్పు చేసుకుంటే మమ్మల్ని అసలు ఎట్లా అంటే ప్లాట్ దగ్గర పోకుండా చేసేసిండు మొత్తము. ఈ ఆల్మోస్ట్ ఒక ప్లాట్ దగ్గర 1-2 లక్షలు ఇస్తేనే మీ దారి ఇస్తా లేకపోతే ఇవ్వను అనేసి ఆయన మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నాడు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఆయన మొత్తం ఎట్లకెళ్ళి మమ్మల్ని మేము ఇల్లు కట్టుకుందామన్నా చేద్దామన్నా ఏ రకంగా కూడా మాకు మళ్ళీ ముందడికి పోనిస్తలేడు సార్. మీరే న్యాయం చేయాలని మేము పోలీస్ స్టేషన్లో 3 months బ్యాక్ కేసు పెట్టడం అయింది. థ్యాంక్ యూ.